హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. అందరికీ మేలు జరగాలి, అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడాలని మనం ప్రారంభించాము. ఈ ఛానల్ ద్వారా ఎంతో కొంత సమాచారాన్ని మీకు తెలియజే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రతిరోజు ఒక 1200 రూపాయలు సంపాదించడం తమిళలో పెట్టాను. ఇది వాస్తవంగా అయితే ఈ వ్యాపారం అనే కన్నా మీకు మీరు కల్పించుకొని స్వయం ఉపాధి అవకాశం అని అనడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న ఈ విధానం ఏంటంటే మీరు జాబ్ క్రియేట్ చేసుకోవడం, ఉద్యోగం మీరు క్రియేట్ చేసుకోవడం ఎలానో చెప్పి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మార్కెట్లో వాటర్ ప్లాంట్లు చాలా మార్కెట్లో ఉన్నాయి. వీళ్ళంతా సొంతంగా వాటర్ ప్లాంట్ వ్యక్తులే ఆటోలు కొని ఆటోల ద్వారా వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. మీకు ఆటో నడపడం వస్తే, అలాగే ఆటో లైసెన్స్ దగ్గర కానీ మీకు నడిపే లైసెన్స్ కానీ ట్రాలీ ఆటో లైసెన్స్ కానీ మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా ఏదో వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మీరు అడగడం ఆలస్యం మీకు వర్క్ ఇచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళేం జీతమే మనకి ఇవ్వరు. ఇక్కడ మనకు 1-2 అపార్ట్మెంట్లు చూపిస్తారు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 50 వాటర్ క్యాన్లు ప్రతిరోజు ఖర్చు అవుతాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 100 వాటర్ క్యాన్లు ఖర్చు అవుతాయి. ఈ 2 అపార్ట్మెంట్లకు మనం వాటర్ సప్లై చేసుకోవడమే ఈ వ్యాపారం, ఈ స్వయం ఉపాధి అవకాశం యొక్క ఉద్దేశం. ఇక్కడ ఒక క్యాను వాటర్ వాళ్ళు మనకు 10 రూపీస్కి ఇస్తారు, మనం అక్కడ 30 రూపీస్కి ఇస్తాము. ఆ విధంగా మనకు 20 రూపీస్ ఆదాయం ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడైనా ఏ సిటీలోనైనా ఇప్పుడు ఇది వాటర్ బిజినెస్ రన్ అవుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎక్కడైనా కానీ ఈ 2 లైసెన్సు కానీ మీ దగ్గర ఉంటే, మీకు నడపడం వచ్చే లైసెన్స్ ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు దీని సర్వీస్ను ఎంజాయ్ చేయండి. ఇక వ్యాపార విషయం, ఈ విధానం విషయానికి వస్తే చాలామంది అవసరం ఉంది మార్కెట్లో. ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు, వాటర్ ప్లాంట్లో ఎవరైనా ఉంటే చెప్పండి సార్, వెహికల్ మేమే ఇస్తాము, అతనికి ఈ విధమైన ఆదాయం వస్తుందని ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమాచారాన్ని మీకు తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మార్కెట్లో ఉన్న ఈ డిమాండ్ను మనం దృష్టిలో పెట్టుకుంటే ఈజీగా నేను 1200 అని చెప్పాను. ఒక 100 క్యాన్లు వేస్తే క్యాన్కి 20 రూపాయలు అయితే 2000 దాకా వస్తున్నాయి. లేదు మనం తక్కువ వేసినామన్నా కూడా 1200 రూపాయలు అయితే మనకి ఈజీగా మనం ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో సెలవు అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తొందరగా వర్క్ చేసుకొని ఖాళీగా ఉండొచ్చు. ఈరోజు మీకు 2 అపార్ట్మెంట్లు ఇచ్చారు. 2 అపార్ట్మెంట్లకు ఈరోజు వాటర్ సప్లై చేసి మీరు కొంచెం ఫ్రీ అయిపోవచ్చు. అది మీ వర్క్ స్పీడ్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో సెలవు అనేది ఉండదు ఫ్రెండ్స్. సెలవు పెట్టిందంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అది ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు. వాళ్ళు సెలవు పెట్టకుండా రాగలరని అడుగుతారు. లేదు నేను సెలవు పెట్టనని కొంచెం ఏదైనా సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా సెలవు వస్తే వాళ్ళు కానీ ఏం చేయలేదు, మనం కూడా ఏం చేయలేదు. ఎందుకంటే సర్వసాధారణంగా ఎప్పుడు ఏం జరుగుద్దో మనం ఎవరైనా చెప్పలేము. కానీ ఆ విధానంలో సెలవు వస్తే మాత్రం మనం దానికి ఆలోచన ఏమి లేదు. కానీ అవసరం లేకుండా సెలవు పెడితే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే, అవసరం లేకుండా సెలవు పెట్టారు కాబట్టి అవసరమైతే మీరు మానుకోండి అనే మాట కూడా అనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే సెలవు లేకుండా కొంతవరకు ఇప్పుడు ఈరోజు 100 క్యాన్లు ఎగ్జాంపుల్ ఒక 20 క్యాన్లు ఒక ట్రిప్కి పెట్టారనుకోండి, ఒక 5 ట్రిప్పులు మీరు వేయాల్సి వస్తుంది ఆటో ద్వారా. 5 ట్రిప్పులు వేసిన తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. కాకపోతే మీకు ఎక్స్ట్రా ఏదైనా మీరు అవకాశం ఓపిక ఉంటే ఇంకొక అపార్ట్మెంట్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా షాపులకు గ్యాదర్ చేయొచ్చు. అది ఎందుకంటే వాటర్ ప్లాంట్ వ్యక్తి చెప్తాడు, మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వారి కస్టమర్లు ఖాతాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి కాడ జీతానికి ఉండకుండా మీది మీకై మీరు క్రియేట్ చేసుకునే వర్క్ ఇది. అలాగే ఎవరి దగ్గర మీరు జీతానికి ఉండరు. కాకపోతే ఒకటి ఏంటంటే సిన్సియర్గా వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు 10 రూపాయలు రావాలి అంటే సిన్సియర్గా చేయాలి. ఈరోజు తక్కువగా 1000 అయితే ఈజీగా మిగులుతాయి. 1000 నుంచి మీరు 2000 రూపాయల దాకా మిగుల్చుకోవచ్చు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. నాకు ఒక అవగాహన తోటి నేను దీన్ని చెప్తున్నాను, కానీ మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఈరోజు ఏం జరుగుతుంది వాటర్ కాడ, అక్కడ ఎలాంటి సాధక బాధకాలు ఉంటాయి అనేది మొత్తం మీరు ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, అలాగా పోటీ లేదు. ఎందుకంటే పోటీ ఉండటానికి మీరు వాళ్ళ కింద పనిచేస్తున్నారు. పోటీ లేదు, మీకు కేటాయించిన దాంట్లో మీరు వర్క్ చేస్తారు. అలాగే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, నో పెట్టుబడి. ఎందుకంటే వాళ్ళే వెహికల్ ఇస్తారు, వాళ్ళే మీకు వ్యాపారాన్ని చూపిస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనం కొంచెం క్రమశిక్షణగా వర్క్ చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది. ఈరోజు ఇలాంటి అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. కాకపోతే ఒక అవగాహన నేను చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న ఏరియాలో వాటర్ ప్లాంట్లలో ఎంక్వైరీ తీసుకొని అందిపుచ్చుకొని చేసుకుంటారనే ఉద్దేశం మీద ఈ సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.